సినిమా ఆడాము, ఎంత కలెక్షన్ వస్తుంది, ట్యాక్స్ ఎంత ఉంది, ఇదంతా ట్రాన్స్పరెన్సీ అకౌంట్ మీకు ఉంటుంది, చెయ్యండి అని అంటే ఆ రోజు ఆ గవర్నమెంట్ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దురదృష్టం ఏంటంటే ఇక్కడి నుంచి ఒక చార్టెడ్ ఫ్లైట్ వెళ్ళిందంటే, చార్టెడ్ ఫ్లైట్ వెళ్ళిన తర్వాత మనం కరివేపాకు అయిపోతాం కదండి, కరివేపాకు అయిపోయింది. శ్రీనివాసరావు గారు, కరోనాకి ముందు చిన్న బడ్జెట్ సినిమా అంటే 1-2 కోట్లలో అయ్యేదండి. ఇప్పుడు కరోనా తర్వాత ఒక చిన్న బడ్జెట్ సినిమా అంటే మినిమం 15 కోట్లు అవుతుంది. అందుకు దారితీసిన పరిస్థితులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూసర్ కంట్రోల్ సినిమా 3 కోట్లు తీయొచ్చు అండి, లేని సినిమా చిన్న సినిమా 15 కోట్లు తీయొచ్చు. ఇప్పుడు లొకేషన్ ఛార్జెస్ కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల కూడా కొన్ని బడ్జెట్ పెరుగుతుంది. ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ అనేది ప్రొడ్యూసర్ని బట్టి అది నిర్ణయించుకోవడానికి బట్టి ఉంటుంది. కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇప్పుడు 3-5 కోట్లు మాదిరి సినిమా తీయొచ్చండి. 15 కోట్లు అనేది ఇక వాళ్ళ ఇష్టం, దాన్ని మనం ఏం చెప్పలేము. అది ఎందుకు అవుతుందో ఏమో. అంటే ఎంతమంది నిర్మాతలకి వాళ్ళ సినిమా తీసే నిర్మాతలకు సినిమా మీద కమాండ్ ఉందనుకుంటారు? చిన్న నిర్మాతలు 90% కమాండ్ లేదు. ఆ కమాండ్ ఉండే సినిమా తీయలేకపోతున్నారు, తీరు కూడా డిసిప్లిన్ లేక. అలాగే రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక జడ్జి అంటే ఒక స్టే ఆర్డర్ వచ్చింది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ టికెట్ రేట్ల మీద వచ్చిన దాన్ని స్టే విధిస్తూ నిన్ననే ఒక స్టే ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దాన్ని ఎలా చూడాలి? అది కోర్టులో ఉంది కాబట్టి మనం దాన్ని కామెంట్ చేయడానికి వీల్లేదండి. 5 వర్షం కింద సినిమా నా చిన్నప్పటి నుంచి వింటున్నాను కానీ ఏం అమలు ఉపయోగం లేదు నాయన. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి ఒక్క రోజు కూడా చిన్న నిర్మాతల్ని పెట్టి మీ సమస్య లేదే అని అడిగిన గవర్నమెంట్ ఒక్క రాజశేఖర్ రెడ్డి తప్ప ఎవరిని చూడలేదు వాటి వరకు. సార్ శ్రీనివాసరావు గారు, సార్ సార్ ఇంతకుముందు మీరు చాలా భారీ బడ్జెట్ చిత్రాలు తీశారు, అన్ని రకాల చిత్రాలు తీశారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక చిన్న సినిమాను బతికించడానికి మీరు మళ్ళీ ప్రొడ్యూసర్గా ఒక చిన్న సినిమాలు అంటే ఒక న్యూ టాలెంట్ను ప్రోత్సహించే విధంగా కొత్త డైరెక్టర్ను, కొత్త టెక్నీషియన్ను, కొత్త ఆర్టిస్ట్ను పరిచయం చేస్తూ మీరు చిన్న సినిమాలు ఎందుకు తీయకూడదు, మీరు అంటే సపోర్ట్ చేస్తూ అంటే క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా చిన్న సినిమాలైనా జనాదరణ పొందుతాయని ఇప్పుడు చాలా సినిమాలు నిరూపించాయి సార్. మీరు ఆ వేళ ఎందుకు ప్రయాణించకూడదు అని ఒక చిన్న సందేహం. ఇప్పుడు ఇప్పుడు ఆయన క్వశ్చన్కి ఆయన తెర వెనకుండి ఎన్ని సినిమాలను బయటేసాడో మీకు తెలుసా? అది ఎవరికి తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తాను. బెక్కం వేణుగోపాల్ ఒక సినిమా సార్ గిరిధర్ గారు ఆయన చెప్పనివ్వండి సార్. ఆయన హలో గిరిధర్ గారు ఒక్క నిమిషం, 1 minute. మధు అడిగింది చాలా రిలేటెడ్ క్వశ్చన్. ఎందుకు మిమ్మల్ని ఆ మాట అడిగాడంటే అందరినీ అడిగే ప్రశ్న కాదు, అందరినీ అన్ని ప్రశ్నలు ఏ జర్నలిస్టు అడగలేడు. ఒక్క నిమిషం సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీకు అన్ని రకాల సమర్థతలు, అన్ని రకాల ఆకలింపులు సినిమా పరిశ్రమ మీద మీకున్నంత ఎలాగా ఫైనాన్షియల్గా కూడా నిలబడి ఎంతమందికి వెన్నుదన్నులుగా నిలబడ్డ గొప్ప నేపథ్యం ఉన్న వ్యక్తి మీరు సినిమా పరిశ్రమలో. అలాగే సినిమా మేకింగ్ మీద మీరు డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే ఎంతమంది ఇప్పుడు గిరిధర్ చెప్తున్నట్టుగా ఎందరిలో వెన్నుదన్నులు కల్పించి ముందుకు నడిపించిన సందర్భాలు కూడా మా అందరికీ తెలిసిన విషయాలు. ఇందులో ఈ రోజున యంగ్ టాలెంట్ చాలా మంది స్క్రిప్ట్లు పట్టుకుని ఎక్కే గుమ్మం దిగే గుమ్మం లాంటి పరిస్థితుల్లో ఎక్కడో ఈటీవీ విన్ ఒకటి తక్కువ ఎవరినో క్యాచ్ చేసి ఒక సినిమా చేస్తే ఒక రాజు వెట్స్ రామరాజు గారి సినిమా వచ్చింది, లిటిల్ హార్ట్స్ వచ్చింది. అలాగా ఇప్పుడు మీకు ఏ ప్లాట్ఫామ్ మీరు వస్తానంటే మిమ్మల్ని రిసీవ్ చేసుకోరు. మీరు అన్ని రకాల అంటే యూ హ్యావ్ సచ్ స్ట్రెంగ్త్, హైట్ అన్నీ ఉన్న మనిషి మీరు. మీలాంటి వాళ్ళు కనుక అలాంటి ఒక కార్యక్రమాన్ని చేపడితే న్యూ మెరిట్కి, న్యూ టాలెంట్కి ఎంత ప్రోత్సాహం, ఎంత ప్రోద్బలం కలుగుతుంది అన్నది మధు తాలూకా ఆలోచన. నేను దానికి వచ్చి విడమర్చి చెప్పాను సార్. దానికి మీ తాలూకా ప్రిపరేషను అసలు అలాంటి ఆలోచన ఎప్పుడైనా
రాబోయే అవకాశం ఉందా మీకు? ఇప్పుడు బాబు మీరు అడిగిన క్వశ్చన్కి మీతోనే నేను డిబేట్ కొంచెం రండి ఇక్కడికి. మధురా మైక్ పోయి. అడగండి క్వశ్చన్ మీరు అడిగింది. అదే సార్, చిన్న సినిమా అంటే మీరు ఫైనాన్షియల్ గా మీరు చాలా పెద్ద సినిమాకు బ్యాకప్లు ఉన్నారు, అన్నిటిని ప్రోత్సహిస్తున్నారు కదా. అంటే మీలాంటి ఒక ఆల్రెడీ కోసం పోరాడుతున్న వాళ్ళు కొంచెం చిన్న సినిమాని ప్రోత్సహించడంతో మళ్ళీ మీరు ప్రొడ్యూసర్ గా రీఎంట్రీ ఇచ్చి చిన్న సినిమాలు అంటే న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తే ఒక చిన్న సినిమా మళ్ళీ బతుకుతుంది, చాలా మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది కదా అని ఒక ఆలోచన. ప్రొడక్ట్ తయారు చేస్తాం. ఆ చేసిన ప్రొడక్ట్ ఎక్కడ పెట్టుకోవాలి? నేను ఆడియన్స్ ముందుకు తీసుకెళ్ళాలి కదా. సినిమా తీస్తే ఓటీటీ కూడా చిన్న సినిమా కొనే ప్రశ్నే లేదు. అక్కడ కూడా ఒక మాఫియా తయారైంది. ఆ 4-5 సినిమాలు తప్ప బయట కొనేవారు. అదైనా థియేటర్లో రిలీజ్ చేయాలి. మనం తీసేది ఏ నిర్మాత అయినా థియేటర్లో రిలీజ్ అయితే చూసే ఆనందం వేరు. ఓటీటీలో ఎంత డబ్బులు ఇచ్చినా వేస్ట్. మనకి థియేటర్లో చూస్తే ఆ తృప్తి పొందేది చాలా. ఆడియన్స్తో పాటు ఆ హీరో కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ చాలా ఇష్టం. మన థియేటర్లో సినిమా చూస్తే ఆడియన్స్ చప్పట్లు పడుతుంటే ఆ తృప్తి వేరు. అవునా? ఇప్పుడు నేను సినిమా తీశాను, ఓకే, ఎక్కడ రిలీజ్ చేయాలి? థియేటర్లో సార్. అంటే థియేటర్. ఓకే ఓకే, థియేటర్. రెంట్ ఎంత కట్టాలి థియేటర్కి? కంటెంట్ బాగుంటే థియేటర్లో వార్త బాగుండేది ఎవరికి తెలుసా బాబు? రిలీజ్ అయిందా అంత ఆ దేవుడికి తెలుసు. రిలీజ్ ముందు ఎవరికి తెలియదు. ఏదైనా మనం రిలీజ్ చేసే ట్రైలర్ కానీ టీజర్ కానీ దాన్ని బట్టి కంటెంట్ బాగుందా లేదా తెలుస్తుంది. అంటే మన ప్రయత్నం మనం చేస్తాం థియేటర్ వరకు రావడానికి. అంతే. అంటే మరి బిచ్చగడ్డ సినిమా కంటెంట్ మరి 5 కొన్ని వదిలేశారు. ఎందుకంటే తెలుగులో బ్రహ్మాండంగా ఉండాలి కదా బిఫోర్ రిలీజ్. మరి ఎందుకు వదిలేశారు? తర్వాత ఎందుకు ఆడింది? ఫస్ట్ వీక్ వేసి థియేటర్ ఎందుకు తీసేశారు? 2వ రోజు ఆడడానికి ఎందుకు ఆడింది? 50 రోజుల తర్వాత 3 థియేటర్లు ఎందుకు వేసేశారు? అప్పుడు చెప్పండి. బిఫోర్ రిలీజ్ ఎట్లా తెలుస్తుంది? ఆ కంటెంట్ ఎవరికి తెలుస్తుంది? రిలీజ్ చేయడానికి ముందు వీడి పని అయిపోతుంది కదా. క్యూబీఓ డబ్బులు కట్టలేక పబ్లిసిటీ చేయక ఆ థియేటర్ ఫస్ట్ వరకు లేదు కాబట్టి, ఏదో నాకు బయర్ ఫిల్మ్స్ అంటుంది కాబట్టి బిచ్చగాడి సినిమాకి ప్రాణం పోసి, లేకపోతే మాతృదేవ సినిమా కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన కట్టిఫ్లు ఇచ్చి దాన్ని నిలబెట్టబట్టి ఆడింది. శంకరవాడ సినిమా ఎన్ని ప్రొజెక్షన్లు వేశారు? అదే ఇవాళ పరిస్థితుల్లో ఈ 3 సినిమాలు ఒక్కరోజు ఆడతాయా? కారణం ఈ మెన్ హేటర్స్, సినిమా హేటర్స్, సినిమా రాక్షసులు చిన్న సినిమాని రక్తం తాగుతున్నారు. వీళ్ళకి మించి క్యూబీఎఫ్ వాళ్ళు చివరి నిమిషంలో ప్రొడ్యూసర్ తులసినుడు పోయాల్సిన క్యూబీఎఫ్ వాళ్ళు సైనడ్ పోస్తున్నారు చిన్న సినిమాకి. అది సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పరిస్థితి. శ్రీనివాస్ గారు, ఇదివరకు మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కానీ, అలాగే మీరు థియేటర్ రైట్స్ తీసుకున్న సినిమాలు కానీ, అన్ని సినిమాలు మీకు బాగా నిర్మాతగా మీరు చేసిన సినిమాలు బోల్డ్ ఆఫర్స్ వచ్చినా కానీ ఆ ఆఫర్స్ మీరు ఆన్ చేయకుండా డైరెక్ట్ గా చంద్రబాబు శ్రీనివాస్ గారు సినిమా తీశారంటే మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తుంది అనేది ఆల్రెడీ మొత్తం అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఫిక్స్ అయిపోయింది. సో అలా మీకు ఇప్పుడు ఏ సంస్థ మీకు చేతుడు వాదుడుగా లేదని మీరు సినిమా మానేశారా? అలాగే అదే సంస్థ సంబంధించి ఈటీవీ విన్ అని వచ్చి వరుసగా చిన్న సినిమాలకు నిజంగా అండగా ఉంటూ వరుస బ్లాక్ బస్టర్ కొడతారు. వాళ్ళతో మీరు ఎందుకు డైరెక్ట్ కాకూడదు నేను అడుగుతున్నా. నా జీవితంలో నాకు సహాయం చేయమని నేను బ్రతికుండకి ఎవరిని అడగను. నాది అవుట్ గోయింగ్ పోదు. ఈవెన్ ఎవరికైనా సరే నా పరిధిలో నేను తృప్తి పడుతూ నా చేతగా నా మనస్తత్వం నేను ఎవరికి ఫోన్ చేయను. ఒకళ్ళు నేను దేహిని అడగను. అప్పుడు మయూరి సంస్థ ద్వారా మీ సినిమాలు అన్ని చేశారు కదా సార్. మీరు బయట ప్రొడ్యూసర్ కూడా సినిమాలు కూడా మయూరి ద్వారా రిలీజ్ చేసిన సినిమా చాలా ఉన్నాయి కదా సార్. మొన్న బజార్ కూడా అంతకుముందు కూడా చేసిన చాలా ఉన్నాయి కదా. ఈవెన్ నేను చేసిన పెద్ద హీరోలు కూడా నా కథ నచ్చి చేశారు తప్ప నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కథ వినమని ఎప్పుడు చెప్పలేదు. మా రైటర్లు చెప్పేవారు, వాడు నచ్చితే చేసేవాడు తప్ప మీ డేట్లు ఇవ్వమని ఎవరిని అడగాలి నేను. మీకు తెలుసు జర్నలిస్ట్ ఇంతమంది మిత్రులున్నారు, నాకు 50 ఏళ్ళకి తెలుసు. ఒక్కసారి ఎనీ జర్నలిస్ట్ మీకున్న ఓనర్స్ మీకున్న ఓనర్స్ పత్రికాధిపతులు అందరూ కూడా నాకు తెలుసు. కానీ ఎప్పుడన్నా ఎవరినైనా నా గురించి ఒక వార్త రాయమని ఇవాళ వరకు ఎప్పుడన్నా అడిగానా? ఇప్పుడు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టమన్నా, నా వల్ల ఏదైనా మంచి జరుగుతుందని నేను పిలిచాను, నేను వచ్చాను. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో నేను సెల్ఫ్ మేడ్, నేను సొంతగా పైకి వచ్చినని ఎవరిని అడగను. నా శక్తితో నేను చేస్తాను. అంతే తప్ప ఇంకోటి ఏదే లేదు. నేను ఎవరికి కూడా నేను పర్సనల్గా తగ్గే ప్రశ్న లేదు. నిజం నిర్భయంగా మాట్లాడతాను. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో, హీరో అన్నీ కలిపి ఒకటే వర్గంగా ఉండటమే ఇక్కడ దురదృష్టం.
తమిళనాడులో ప్రొడ్యూసర్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. సో ఎవరి హక్కులు కాదు పోరాడతా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి అక్కడ కొంత న్యూ టాలెంట్ బతకడానికి కూడా కొంత ఛాన్స్ ఉంటుంది. ఇక్కడేమో అది ఉండదు. ఇంకోటి ఏంటంటే అక్కడ మన మధు అడిగిన దానికి, మధు యాక్చువల్గా నువ్వు అడగాల్సిన ప్రశ్న, దిల్రాజు గారు అందరూ మనవాళ్ళనే పెట్టుకుని బలగంలో బోర్డు సంపాదించారు కదండి, మీరు బలగం లాంటివి వదిలేసి గేమ్ చేంజర్ అని ఎక్కడికో వెళ్ళి బోర్డు తగ్గేసుకుంటారు ఎందుకండి అని మీరు ప్రశ్నిస్తే చాలా బాగుండేది. అది కూడా మీరు బేసికలీ యువర్ ఎఫ్టీసీ చైర్మన్ అండ్ యువర్ ద లీడింగ్, మీరు మీ స్వయం శక్తితో మీరు పర్ఫెక్ట్గా మంచి సినిమాలు తీస్తూ మీ సినిమాల మీద నాలెడ్జ్తో మీరు వచ్చిన వాళ్ళు, మీరు ఎవరో ప్రపోజల్ మేకర్గా ఉండాల్సినంత అవసరం లేదు. ఇలాంటి వచ్చిన వాళ్ళు మీరు ప్రపోజల్ మేకర్గా ఎందుకు వెళ్ళారండి అని అడిగితే డెఫినెట్గా ఆయన కరెక్ట్గా సమాధానం చెప్పారు. ఇది 24 క్రాఫ్ట్స్ రేవంత్ రెడ్డి గారికి చెప్పారు, సార్ మీరు కష్టపడి రక్తమాంసాలన్నీ మేము ఇచ్చేసి దారపోసి బలగంలో డబ్బులు ఇప్పించాం సార్ ఈయన మా డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి గేమ్ చేంజర్లో పోవటం వచ్చారండి. దాని తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్ని కాపాడుకుంటానికి కూడా మళ్ళా మన సంక్రాంతికి వస్తున్నాం డబ్బులతోనే మళ్ళా కాపాడుకుంటున్నాం. సో అట్లా మన దగ్గర టాలెంట్ మన దగ్గర అన్నీ ఉండగా కూడా మన కాదని ఏదో ప్రపోజల్ మేకర్స్ మారాల్సిన అవసరం లేదు అనేది క్లారిటీ. ఇక ఈటీవీ ఆయన దావుద్ ఇబ్రహీం, ఆయన ఒక్కడు ఎవరినైనా చంపేస్తాడు, ఎవరినైనా ఏదైనా చేసేయగలుగుతాడు. ఆయన ఒక్కడే కదా మైనారిటీ కదా, ఈ చచ్చిపోయే వాళ్ళందరూ 3 మంది మెజారిటీ కదా, ఈ చచ్చిపోయే మెజారిటీ అయితే పాప ఆ దావుద్ ఇబ్రహీం గురించి జారిపడం కదా సార్. ఇక్కడ అది సార్ పరిస్థితి. రేవంత్ రెడ్డి గారితో ఇలా మంచి చెప్పారు, మీరు జర్నలిజం అని అంటే మీరు ఎప్పుడు కూడా ప్రశ్నించే గొంతు, మీరు ఎవరినైనా ప్రశ్నించే గొంతు, మీరు ప్రజల్ని ఆలోచింపజేసే విధానం, మీ నుంచి ఆలోచించే విధానం ప్రజలకు వస్తుంది. సో మీరు అత్యంత మేధా సంపన్నులు, మీరు అలాంటి మీ మేధా సంపన్నులు మీరు పర్ఫెక్ట్గా ఎవరిని ఎక్కడ తప్పు ఉంటే అంటే మనం పులుసై అంటారండి సార్, సాంఖ్యాంకని ఎక్కడ కొడితే కరెక్ట్గా దిగుతో అక్కడ దిగాలి. ఆ సైడ్ ఈ సైడ్ దిగిందనుకోండి అది పులుసై సాంఖ్యాంకనం. సో అందుకని అది 100%. ఇప్పుడు చదవాడు శ్రీనివాస్ గారు ఆయన ఉన్న డబ్బులకి ఆయన ఉన్న స్థాయికి వాళ్ళు చాలా పెద్ద స్టార్తో ఆయన సినిమా తీయొచ్చు. కానీ సినిమా తీసి ఆ సినిమా తీసినప్పుడు కొంత ఆత్మగౌరవం కొంచెం తగ్గించుకుని అవతరాలు చెప్పేది ఎక్కువ విని చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా నేను ఒక పర్ఫెక్ట్గా ఒక రికార్డ్ బ్రేక్ అని సినిమా చేశాను. ఆ రికార్డ్ బ్రేక్ సినిమా ఇద్దరు పిచ్చగాళ్ళు వాళ్ళు బతకడానికి లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి బతికి ఎట్లా కష్టపడి వాళ్ళు వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్స్ అయ్యారు అనే ఒక ఇదిలో, అంటే ఆడటం ఆడకపోవడం దట్ ఈస్ డిఫరెంట్. కమర్షియల్ ఫిల్మ్ ధోరణి వేరు, మంచి సినిమాలు వేరు, రెండు రకాలు. అసలు మీకు అవార్డ్స్ అనేది పెట్టింది ఏంటంటే కమర్షియల్గా సినిమాలు ఆడకపోయినా ప్రజల్ని ఆలోచింపజేసే సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలకు అవార్డ్స్ అని పెట్టారు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆ ప్రజలను ఆలోచింపజేసే సినిమాల నుంచి కూడా దారి మళ్ళీ కమర్షియల్ ధోరణిలో ఉన్న సినిమాలకు అవార్డులు వస్తున్నాయి. ఆ అవార్డులు ఇవ్వమని మన దాంట్లోనే మేధా సంపత్తి ఉన్న జర్నలిస్టులు కూడా రికమెండ్ చేస్తున్నారు. అది ఇంకా దురదృష్టం. అది సార్ ఇప్పుడు ఇందాక అడిగిన దానికి చిన్న క్లారిఫికేషన్ సార్. ప్రజాదరణతో మనం వచ్చాం, ప్లస్ మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఈ పరిశ్రమ, దీన్ని కాపాడుకోవాలి అని లక్షల కొద్ది డబ్బులు వద్దనుకుని వాళ్ళ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఇద్దరు రామరాజు నాయసరావు మాట్లాడుకుని 10,000 రెమ్యూనరేషన్ తీసుకున్నాం. 10,000 తీసుకుంటే హీరోయిన్ 7,000 తీసుకుంటుంది, ఇంకెవరుంటే 8,000 తీసుకుంటారు. సపోజ్ రాజ్బాబు గారు లాంటి స్టార్ కమెడియన్స్ ఎవరు ఉంటే ఆయన 10,000 తీసుకున్నా పర్లేదు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుద్ది, భావి తరానికి ఇండస్ట్రీ ముందుకెళ్ళటానికి పనికి వస్తుంది అని ఒక డిసిప్లిన్ నేచర్. ఇంకోటి రామారావు ఆయన హీరోగా సినిమా చేసి ఆయన రెమ్యూనరేషన్ ఆయన తీసుకుని ఆయన ఇవ్వచ్చు. ఆయన మార్నింగ్ షార్ప్ 7 o'clock షార్ట్ అని అంటే 6:30కి పక్కాగా ఉండి ఒకవేళ 7, 8కి కూడా ఆర్టిస్ట్ రాకపోతే ఆ ఆర్టిస్ట్ని మార్చండి, డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఆ డిసిప్లిన్ని పర్ఫెక్ట్గా తీసుకొస్తాం మూలంగా ఇవాళ పరిశ్రమ ఇవాళ ఈ స్థాయిలో ఉంది సార్. ఈ స్థాయిలో ఉందంటే వాళ్ళ త్యాగాల ఫలితం. అలాంటి త్యాగాల ఫలితం ఇవాళ ఒక హీరో వస్తున్నాడంటే రావడానికి కోట్లు అని మాట్లాడుకుంటా కోట్లని వస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఒకసారి నాయకురావు నాకు చెప్పారు, ఒక హీరో రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తారు అని. ఎందుకు ఇస్తారు సార్, వాళ్ళు స్టార్డమ్ వాడు దీని మీద సరే ఓకే స్టార్డమ్ ఉందనుకుంటాము, ఆ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ వచ్చాడు, కమిట్ అయ్యాడు, ఓకే. రిలీజ్ టైంకి అది బిజినెస్ అవ్వాలి.
రిలీజ్ టైంకి అది పే చేయరా? పే చేయనప్పుడు తప్పే ఉంది. పే చేయనప్పుడు లేదా బిజినెస్ అవ్వకపోవడానికి ఏంటి? ఈ స్టారే కారణం. ఈ స్టార్ మూలంగా బిజినెస్ అవ్వాలి, ఈ స్టార్ మూలంగా పే చేయాలి. అప్పుడు పే చేయకపోతే డబ్బులు తీసుకోవద్దు కదా అని నాగేశ్వర గారు చాలా క్లియర్గా చెప్పారు. అలా ఆలోచించే ధోరణి ఎవరికి ఉంది, ఎంతమందికి ఉంది ఇప్పుడు చెప్పండి సార్. లేదు, అది దురదృష్టం సార్. కానీ లిటరల్గా చెప్పాలంటే నలుగురు ఫ్యామిలీ కలిపి ఈచ్ 3,000 రూపాయల టికెట్తో 4 మూడు 12,000 రూపాయలతో ఆ రోజు నైట్ సినిమాకి వెళ్ళారు సార్. 12,000కి వెళ్తే ఆయనకి జీతం 25,000 జీతం సార్. ఆ 25,000 జీతంలో ఇంటి అద్దె, వాళ్ళు తినడానికి అవి ప్లస్ స్కూలు పిల్లల ఫీజులు ఇవన్నీ పోతే అతను మ్యాక్సిమం నిలవ బడ్జెట్ ఉంటే 4,000 ఉంటుంది సార్. 21,000 అయిపోతుంది. సో 4,000 ఉండే బడ్జెట్ తోడుతో అది ఒక డ్రగ్ ఎడిక్ట్ లాగా ఆ పిల్లలు ఆ హీరో సినిమా చూడాలని ఒక డ్రగ్ ఎడిక్ట్ లాగా వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ఆ పిల్లలకి మన పేరెంట్స్ కెపాసిటీ ఏంటో తెలియదు. పక్క పేరెంట్స్ ఈజీగా ఎఫర్డబుల్లో ఉంటారు, వాళ్ళు ఎఫర్ట్ చేస్తున్నారు, ఇది చేయలేకపోతున్నారు అంటే ఇలా ఒక విలన్స్ లాగా చూసే పరిస్థితి వస్తే ఆ పిల్లల్ని సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళు అప్పో చేసి 12,000 రూపాయలతో సినిమాకి తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చి 12,000 అంటే ఇలా నెల బడ్జెట్ 4,000 సార్ అయిపోయింది. 3 నెలల వరకు మరే ఇతర సినిమా చూడలేదు సార్. ఇంకే సినిమా చూడలేదు అప్పుడు. ఈ 4,000 ఇక్కడ అయిపోయింది, వచ్చే 4,000 అక్కడ అయిపోయింది. ఇంకోటి మళ్ళీ డ్రగ్ ఎడిక్ట్ ఇంకో ఏదైనా సినిమా వస్తే మళ్ళీ అంటే ఒక సినిమా నెలకు రిలీజ్ అయ్యే ఒక 20 సినిమాలు అనుకుంటే 3 నెలలకు రిలీజ్ అయ్యే 60 సినిమాలని చంపేస్తాను. అదే ఇందాక మైనారిటీ మెజారిటీలో ఒక డ్రగ్ ఎడిక్ట్ ఫిల్మ్ ఒకటి వచ్చిందంటే 60 సినిమాలు చంపేస్తాను సార్. ఇలా 60 సినిమాలు చంపడం అనేది ఇండస్ట్రీలో ఎప్పుడు జరగలేదు సార్. కాపాడకూడమే జరిగింది. ఇప్పుడు రామారావు ఉన్నాడు, యాక్చువల్గా వీరాభిమన్యుకి రామారావుని అభిమన్యుడిగా చేయమన్నారు సార్. లేదు నేను చేయను సోమబాబు గారే చేస్తారని చెప్పాడు సార్. సోమబాబు గారే చేశాడు వీరాభిమన్యు. సోమబాబు గారి లైఫ్ హిస్టరీలో ఒక గొప్ప అద్భుతమైన సినిమా అయిపోయింది సార్. సో అలా ఆలోచించే ధోరణి మరి ఎంతమందికి ఉందో మీరు ఆలోచించారు. శ్రీనివాస్ గారు సార్, ఇందాక నేను అడిగింది అంటే మీరు ఇంతకుముందు చాలా పెద్ద సినిమా చేశారు, అంటే గిరిధర్ గారు చిన్న సినిమా ప్రోత్సహిస్తున్నారు కదా, మీరు చేసే అన్ని రకాల అంటే ఒక ఇంత బడ్జెట్లో చేయాలి, ఇన్ని అంటే ఒక క్రమశిక్షణతో మీరు ఇంతకుముందు సినిమా తీశారు కాబట్టి మీకు అన్నింటి మీద మంచి పట్టు అవగాహన ఉంది కాబట్టి ఒకవేళ ఇప్పుడు సినిమా తీసిన ఆలోచన ఉందా, చిన్న సినిమాలు ప్రోత్సహిస్తే బాగుంటుంది కానీ ఒకే ఒక ఉద్దేశంతో అడిగే తప్ప దీంట్లో ఎటువంటి మిస్లీడ్ అంటే మన గిరిధర్ గారు ఏమి తీసుకుంటారు మిస్లీడ్ లాగా చేశారో నాకు అర్థం కాలేదు. కానీ సో నేను అడిగిన పర్పస్ అయితే అంతే తప్ప అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ప్రొడ్యూసర్కి ఇవ్వలేకపోతున్నారా అంటే ఇప్పుడున్న రకరకాల ఇష్యూస్ ఉన్నాయి సార్. మళ్ళీ ప్రభు ఒకసారి ఇప్పుడు ఈ సమావేశం జరగడం మీరు రేపు రాసి పెట్టుకోండి. సినిమా ఇండస్ట్రీకి ఒక టర్నింగ్ కాకపోతుంది, ఒక మంచి జరగబోతుంది. దానికి కారణం ఏంటంటే మీరు గవర్నమెంట్ భగవంతుడు మనకు ఆశీస్సులు ఉంటాయి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. నిజంగా గవర్నమెంట్ 2 ముఖ్యమంత్రులు చిన్న నిర్మాతలకి చేస్తే ఏ చేసినా ఈ 2 రాష్ట్రాల్లో భగవంతుడు ఖచ్చితంగా ఎక్కడికో తీసుకెళ్తాడు, ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలు అంటే ఒక వృక్షాన్ని నిలబెట్టే ఇత్తనం, ఈ ఇత్తనానికి నీళ్లు పోయేసిన ధర్మం గవర్నమెంట్లకు ఉంది. వాళ్ళు చేసిన పనల్లా మీరు అన్నారుగా చేస్తారని వాళ్ళు చిన్న నిర్మాతలు 2 ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఎవరు ముందు పిలిచి కనీసం ఒకసారి మా సాధక బాధకాలు వినమనండి, వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే సినిమా తీస్తే ఏమవుతుందంటే మేము పెట్టిన పెట్టుబడి కూడా ఇవ్వండి. QBFO థియేటర్లో మా పెట్టుబడి వాళ్ళ హుండీలోకి వెళ్ళిపోతుంది. దానికి మార్గం ఏంటంటే మా మినీ థియేటర్లు ఇవ్వమంటున్నాం. మినీ థియేటర్ లైసెన్స్ వాటి QBFOలు వాళ్ళకి ఇస్తే మా చేతుల్లో ఉంటే మంచి సినిమాలు బయటకు వస్తాయి. మంచి సినిమాలు తీసే నిర్మాతలు భయపడతానికి కారణం ఏంటంటే ఏ సినిమా అయినా వారాలు 2 వారాలు ఆడితే జనం ఆడియన్స్ టాక్ పెరిగి ఆడుతుంది. జనరల్గా ఆ పరిస్థితి వాళ్ళు లేవు. ఎందుకంటే ఈ రేట్లు కట్టుకోలేము నిర్మాతలు, ఈ QBFOలు కట్టుకోలేము, నిలబెట్టలేవు. నేను నిలబెడతాను, నా పర్సనల్గా అది ఇండస్ట్రీ మొత్తం కూడా ఉన్న పరిస్థితి. 2 ముఖ్యమంత్రులు పిలిచి చిన్న నిర్మాతల గురించి 1 గంట మాట్లాడమనండి, వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఈ మన స్టేట్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న
క్వాలిటీ ప్రొడ్యూసర్స్, క్వాలిటీ డైరెక్టర్స్, క్వాలిటీ రైటర్స్ ఏ స్టేట్లో లేరు. మంచి ప్రోడక్ట్ తయారవుతుంది, దీన్ని మనం చంపేయొద్దు, చెట్టును బతికియాలంటే చిన్న నిర్మాతలు పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళని ఏం సాక్రిఫై చేయమంటున్నా. సింగిల్ విండో మీరు అన్నారే, అన్ని కూడా సింగిల్ విండోలో చిన్న నిర్మాతలు వాళ్ళ అసలు వదిలేద్దాం. ఈ మాఫియాకి యూఎఫ్ఓ పెద్ద నిర్మాతలు పెద్ద ఇవి వదిలేస్తే చిన్న నిర్మాతలు వరకు 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు నా రిక్వెస్ట్, మీరు మీటింగ్ పెట్టండి, మా కష్ట సుఖాలు వినండి, మేము నెంబర్ ఆఫ్ పిక్చర్లు చేస్తాము, స్టేట్కి ఉపయోగపడతాము, మన స్టేట్ గర్వంగా ఆస్కార్ అవార్డు తీసుకెళ్లే రేంజ్కి చిన్న నిర్మాతలు మంచి సబ్జెక్టు తయారు చేసి చేస్తాము. మంచి సినిమా తీసే నిర్మాతలు నిద్రపోతున్నాము. కారణం ఏంటంటే ఈ మాఫియా వాళ్ళకి భయపడి మీరు సినిమాలు తీస్తే మా డబ్బులు పోతున్నాయి కాబట్టి అది మీరు దయచేసి ఇది ఇమీడియట్గా ఈ ప్రెస్ ద్వారా మీ అందరూ మంచి పని చేశారు కాబట్టి ఆ భగవంతులు ఆశీర్వదిస్తారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చిన్న నిర్మాతలు ఆశీర్వదించాలంటే మీరు ఇమీడియట్గా ఇద్దరు ముఖ్యమంత్రులు చిన్న నిర్మాతలు పెట్టి మీటింగ్ పెట్టి మా కష్టంగా నిలమంటున్నాం. అంతవరకు చేస్తారో లేదో అది మీ ఇష్టం. థ్యాంక్ యూ.